వెల్కమ్ టు ఆస్క్ మీ అమ్మమ్మ సర్వింగ్స్ కిచెన్ మేడ్ ఈటబుల్స్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కందిపప్పు ములక్కాయ పాటోలి ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1/2 kg కందిపప్పు, దీన్ని ఒక 2 hours ముందే నానబెట్టుకోవాలండి. ములక్కాయ ముక్కలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఇవన్నీ పోపుకి. 1/2 kg కందిపప్పుకి మీకు 20 నుంచి 25 మిరపకాయలు పడతాయండి. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకా ఎక్కువ మిరపకాయలని తీసుకోవచ్చు. తగినంత ఉప్పు. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. నానబెట్టిన కందిపప్పులో ఎండుమిరపకాయలు అలాగే ఉప్పు వేసి మిక్సీ వేసుకుందాం. ఇలా మిక్సీ వేసుకుందాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీలో 2 tablespoons ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు వేసి వేయించుకుందాం. ఈ పాటోలీని కందిపప్పుతోనే కాదండి, మీరు పచ్చిశనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేగాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు తిరిగి అదే బాండీని స్టవ్ మీద పెట్టుకుని 1 tablespoon ఆయిల్లో ములక్కాడ ముక్కలు, తగినంత ఉప్పు, అలాగే అవి ఉడకడానికి కావాల్సినంత నీళ్లు పోసుకుని మగ్గనిద్దాం. ఈ ముక్కలు బాగా మగ్గాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. తిరిగి అదే బాండీని స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు 3 tablespoons ఆయిల్ వేసుకుని అందులో ఇందాక మనం మిక్సీ వేసుకున్న కందిపప్పు పేస్ట్ని వేసుకుందాం. ఇక నుంచి స్టవ్ సిమ్లోనే ఉండాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాము. దీన్ని సన్నసగలో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా ముద్దగా ఉన్నది పొడి పొడిగా అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. చూసారుగా, ముద్దగా ఉన్నది ఇప్పుడు ఎలా పొడి పొడిగా వచ్చిందో. దీనిలోకి మనం పోపు వేసుకుని ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. దీనిలోనే ఇందాక మనం మగ్గబెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసి తిప్పుకుందాం. ఈ విధంగా 2 నిమిషాలు తిప్పుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. అంతే, మన కందిపప్పు ములక్కాయ పాటోలి రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.